మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నితిన్ సమంతలు జంటగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అనేది ఉపశీర్షిక. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ మొదలు ట్రైలర్ దాకా ఆ చిత్రంపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే దర్శకుడు త్రివిక్రమ్ ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతుంటాడు. మొన్న మధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి సమయంలో ఇలాంటి విమర్శలు త్రివిక్రమ్ ఎదుర్కోవడంతో తన పంథా మార్చి నితిన్తో సినిమాకు రెడీ అయ్యి తీశాడు. దీంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మే 6నే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం బ్రహ్మోత్సవం, రజనీకాంత్ కబాలీ చిత్రాల కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రహ్మోత్సవం విడుదల తేదీ మే 20న, కబాలీ చిత్రం జూలై 1న ఖరారు కావడంతో ఆ చిత్రం విడుదల తేదీ కూడా మేకర్స్ ఫైనల్ చేశారు. ఆ చిత్రాన్ని వచ్చే నెల జూన్ 3న విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.